స్వర్ణగిరి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం టైంలో లంచ్ ఎక్కడ చేయాలని చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట. కానీ మనకి ఇక్కడ తిరుపతిలోని లేకపోతే సింహాచలంలోని ఎలా అయితే లంచ్ పెడతారో, భోజనాలు పెడతారో అలాగే అన్నదానం అయితే జరుగుతుంది. మనం కావాలంటే అక్కడ డొనేషన్స్ కూడా రాసుకోవచ్చు. మాకైతే లంచ్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు వెయిట్ చేసిన తర్వాత 2:00కి మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. దేవుళ్ళ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. విగ్రహం కానీ అక్కడ లోపల ఉన్న టెంపుల్స్ దగ్గర దేవుళ్ళు కానీ చాలా అంటే చాలా బాగా అలంకరణ అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కిందకి వెళ్ళి ఫొటోస్ అవన్నీ తీసుకుంటారంట. మీరు చాలామంది రీల్స్లోని వాటిలోని చూసుంటారు. నేను అంత పెద్దగా ఏమీ తీయలేదు, ఎందుకంటే అప్పటికే నాకు చాలా ఎండ ఇరిటేషన్ అంతా వచ్చేస్తుంది. ఇంకా మేము ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకి బస్సెస్ అయితే ఉండవు, ఆటో కానీ ఏదైనా బుక్ చేసుకొని వెళ్ళాలి. ఆటో వాళ్ళు ఏంటంటే ఒక 10 మందిని ఎక్కించినంత వరకు ఆటో అయితే కదలదు. ఇంకా ఆటో ఎక్కిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ భువనగిరి వెళ్ళి అక్కడ నుంచి సికింద్రాబాద్ బస్సు అయితే ఎక్కిపోయాం అన్నమాట. ఇంకా అక్కడ నుంచి రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయితే వైజాగ్ వచ్చేసాము ట్రైన్లోని. ఇది వీడియో. ఇక్కడ నుంచి హైదరాబాద్ సిరీస్ అన్ని క్లోజ్ అయిపోయి బాయ్ బాయ్.